ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ. ఈ 40 డేస్ లైఫ్ హ్యాబిట్ సిరీస్ లో డే 3 కి మీ అందరికి వెల్కమ్. ఈ రోజు ఏ ఒక హ్యాబిట్ మనం విడిచిపెట్టాలి, ఏ ఒక హ్యాబిట్ మనం నేర్చుకోవాలని చూసుకుందాం. ఫస్ట్లీ, ఈ రోజు మనం విడిచిపెట్టాల్సిన హ్యాబిట్ గివ్ అప్ గాసిపింగ్. పుకార్లు పుట్టించడము, గుసగుసలాడటం మనం మానుకోవాలి. ఈ పుకార్లు అనేవి మానవ సంబంధాలకి హాని కలిగిస్తాయి. దేవుడు మనం సత్యముతోనూ ప్రేమతోనూ మాట్లాడాలని ఆశపడుతున్నాడు తప్ప ఇటువంటి పుకార్లు పుట్టించాలని, పుకార్లు వ్యాపింపజేయాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడదు. కాబట్టి ఈ పుకార్లు అనేవి మనం విడిచిపెట్టాలి. ఈ పుకార్లు విడిచిపెట్టి దానికి బదులుగా ఇతరుల్ని ఎంకరేజ్ చేసేటువంటి మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. వి షుడ్ లెర్న్ ద హ్యాబిట్ ఆఫ్ ఎంకరేజింగ్ అదర్స్. ఇతరుల్ని ప్రోత్సాహపరిచే మాటలు మనం మాట్లాడాలి. ఇతరుల్ని ప్రోత్సాహపరిచినప్పుడు లేదా ఇతరులతో మంచి మాటలు మనం మాట్లాడినప్పుడు వారి జీవితాల్లో ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. నిజంగా మనం ఎంకరేజింగ్ మాటలు మాట్లాడినప్పుడు నిజంగా అవసరతలో ఉన్న వాళ్ళకి ఆ కొద్ది మాటలే బలాన్ని ఇస్తాయి. మనం ఎవరినైనా ఎంకరేజ్ చేసినప్పుడు ఇలా మన భుజం తట్టి కనుక మనం వాళ్ళు ఎంకరేజ్ చేసినట్లయితే ఆ భుజం తట్టడం అనేది వారిలో ఒక అష్యూరెన్స్, ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది, ఒక భరోసాని కలిగిస్తుంది. ఇలా ఒక భుజం తట్టి మనం ఎంకరేజ్ చేసినప్పుడు వారికి ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఆదరణ కలిగిస్తాయి. కాబట్టి గివ్ అప్ గాసిపింగ్ అండ్ స్టార్ట్ ఎంకరేజింగ్ అదర్స్. పుకార్లు పుట్టించడం మాని ఇతరుల్ని ప్రోత్సాహపరిచే మాటలు మనం మాట్లాడాలి. గాడ్ బ్లెస్ యు.